హాయ్ ఫ్రెండ్స్. మీరు చూసిన టెక్నికల్ అరన్ తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏందంటే మనకి రియల్‌మీ నుంచి ఒక 2 మొబైల్స్ అయితే మనకు మే 27కి అయితే లాంచ్ అవుతున్నాయి కాబట్టి, అందులో మనం ఒక మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఆ మొబైల్ ఏంది, దాని డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏందంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం కంటెంట్ కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మాత్రం రియల్‌మీ జీటీ 7 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మనకు మే 27కి అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అది కూడా అమెజాన్‌లో చూసుకుంటే మాత్రం. దీని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఫస్ట్ దీని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఉందో మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. కెమెరా లుక్ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే కనిపిస్తుంది. ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఈసారి డిజైన్ పరంగా చూసుకున్న కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిజైన్ విషయం పక్కన పెడితే మనం కావాల్సిన విషయం ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి మనకి రియల్‌మీ జీటీ 7లో చూసుకుంటే ప్రాసెసర్ అనేది చాలా బెటర్ ప్రాసెసర్ తోటి అయితే లాంచ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ వచ్చి మాత్రం 9400 ఈ ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 3.48 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే దీని ప్రాసెసర్ 3 నానోమీటర్‌లో లభిస్తుంది. అలాగే ఈ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకుంటే మాత్రం 2.5 మిలియన్ వరకు అయితే ఆండ్రాయిడ్ స్కోర్ అయితే చేస్తున్నారు కాబట్టి చాలా బెటర్ ఆండ్రాయిడ్ స్కోర్, అలాగే బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ బీజిఎంఐ గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసిందంటే బీజిఎంఐ గేమ్స్ అనేది మనకు 120 ఎఫ్‌పిఎస్‌లో మనకు 6 అవర్స్ అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అని చెప్తున్నారు. కంటిన్యూగా మనకు 6 అవర్స్ అయితే గేమ్స్ అయితే ఆడుకోవాలని చెప్పుకోవాలి. ఎక్కడ లాగ్ ఇష్యూస్ గాని, ఫ్రేమ్ డ్రాప్స్ ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ప్రాసెసర్‌లో చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ మాత్రం 9400 ఈ ప్రాసెసర్‌లో చూసుకుంటే మాత్రం చాలా బెటర్ ఇంప్రూవ్స్ అయితే ఉంటాయి. మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎవరికైతే బీజిఎంఐ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 120 ఎఫ్‌పిఎస్‌లో మాత్రం 6 అవర్స్ అయితే గేమ్ ప్లే చేసుకునే అవకాశం ఉంది. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ప్రాసెసర్‌లో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే జీటీ బూస్టర్ అని కూడా లభిస్తుంది కాబట్టి మనకి గేమింగ్‌లో చూసుకుంటే మాత్రం చిన్న చిన్న డిఫరెన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. వాయిస్ చేంజర్ అలాగే మనకి వాయిస్ చేంజర్ ఇలాంటివి చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి గేమింగ్ ప్లేలో చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్‌ని అయితే తప్పకుండా లుక్ అయితాయని నాకైతే కొంచెం బెటర్ అనిపించింది ఈ ప్రాసెసర్ చూసుకుంటే. నా ఒపీనియన్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే మనకి డిస్ప్లే విషయానికి వచ్చినా కూడా మనకి 6.78 ఇంచెస్ ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. వచ్చి 120 హెచ్‌డీపీఎస్ లభిస్తుంది. అలాగే మనకి బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 6000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది కాబట్టి సన్‌లైట్‌లో విజిబిలిటీ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే మాత్రం కార్నింగ్ వల్గా 7 ప్రొటెక్షన్ లభిస్తుంది కాబట్టి కింద పడ్డ డ్యామేజెస్ అనేవి కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి డిస్ప్లేలో చూసుకుంటే. డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ లభిస్తుంది. అలాగే మనకు వైడ్ యాంగిల్ లెన్స్ సపోర్ట్ కూడా లభిస్తుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి కంటెంట్ అనేది మనం హెచ్‌డీలో చూసే అవకాశం ఉంటది కాబట్టి డిస్ప్లే కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో డిస్ప్లేలో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చి మనకి 1 మిలియన్ వరకు అయితే కలర్స్ అనేవి నేచురల్‌గా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి గేమింగ్‌లో చూసుకుంటే మాత్రం డిస్ప్లే అనేది ఫ్లాట్ డిస్ప్లేతో లభిస్తుంది కాబట్టి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంది. మనకి ఎక్కువ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఫ్లాట్ డిస్ప్లేతోనైతే గేమింగ్ అనేది వేరే లెవెల్‌లో మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ డిస్ప్లే, ప్రాసెసర్ ఇవి 2 నాకు బాగా నచ్చినాయి. ఇవి మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 15 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. టెలిఫోటో లెన్స్ కెమెరా ఫ్రెండ్స్. ఇది వచ్చి మాత్రం 15 మెగా పిక్సెల్ లభిస్తుంది. దీని సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం సామ్సంగ్ సెన్సార్ లభిస్తుంది. మెయిన్ కెమెరా ఏదైతే ఉందో మనకి అది సోనీ సెన్సార్ లభిస్తుంది. ఐఎంఎక్స్ నుంచి 960 సెన్సార్ లభిస్తుంది. అందులో మనకు పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి ఏఐ ఫీచర్స్ అనేవి మనకి చాలా బెటర్ యూజ్ చేసుకోవచ్చు ఆ కెమెరాలో చూసుకున్న మాత్రం. ఈ 3 కెమెరాలు చేసుకున్న మనం బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకు 4K 60 ఎఫ్‌పిఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టేబిలైజేషన్‌లో చూసుకున్న మాత్రం 4K 30 ఎఫ్‌పిఎస్ అయితే స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా మనకి ఫుల్ హెచ్‌డీలో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మనకి కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పొచ్చు. చాలా బెటర్ కెమెరాస్ అయితే మనకి బ్యాక్ సైడ్ లభిస్తున్నాయి. అలాగే సెల్ఫీ కెమెరా కూడా మనకు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు 4K 30 ఎఫ్‌పిఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. నాకైతే కెమెరాస్ అయితే బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్‌లో చూసుకుంటే మాత్రం ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా లభిస్తుంది కాబట్టి నైట్ విజన్ కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది కెమెరాస్ పరంగా చూసుకుంటే. ఓవరాల్‌గా కెమెరాస్ అయితే నాకు బెటర్ అనిపించినాయి. ఈ కెమెరాస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ హైలైట్ విషయం ఏంటంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ తోటి అయితే లభిస్తుంది. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ తోటి లభిస్తుంది. అలాగే మనకు బాక్స్‌లో చూసుకుంటే మాత్రం 1 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా లభిస్తుంది కాబట్టి ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. 7000 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి 120 వాట్ చార్జర్ తోటి ఛార్జింగ్ గాని పెట్టేస్తే మాత్రం 100% ఛార్జింగ్ ఎక్కడానికి 40 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. ఒకసారి మనకి 15 మినిట్స్‌లో చూసుకుంటే మాత్రం 50% ఛార్జింగ్ ఎక్కే అవకాశం ఉంటది కాబట్టి ఓవరాల్‌గా మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం బెటర్‌గా ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి వన్ టైమ్ 100% ఛార్జింగ్ ఎక్కిందంటే మనకి ఎంత లేదన్నా ఒక 1 డే వరకైతే హెవీగా గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే 1 డే వరకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తది. నార్మల్‌గా జనరల్ యూజింగ్ వాళ్ళకైతే 2 డేస్ వరకైతే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంటది కాబట్టి బ్యాటరీ దగ్గర కూడా మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాటరీ కూడా నాకు చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ బ్యాటరీ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్
కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకి 12 జీబీ ర్యామ్ తోటి స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు వర్చువల్ ర్యామ్ కూడా లభించే అవకాశం ఉంది. అది కూడా ఎగ్జాక్ట్‌గా 12 జీబీ అని చెప్పుకోవచ్చు. ఈ 12 ప్లస్ తోటి లభిస్తే మాత్రం 24 జీబీ వరకు అయితే ర్యామ్ ఎక్స్‌పాండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా బెటర్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ కెపాసిటీ చూసుకున్నప్పుడు మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే మాత్రం స్టోరేజ్ మాత్రం 2 ఫిట్స్ స్టోరేజ్ తోటి లభిస్తుంది. అలాగే మనకి ఇందులో మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టోరేజ్ పరంగా చూసుకున్నప్పుడు మనకు 2 ఫిట్స్ స్టార్టింగ్ అయితే లభిస్తుంది. అలాగే మనకు 512 జీబీ అయితే మనకు హై మోడల్ లభిస్తుంది కాబట్టి స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి యూఎఫ్ఎస్ నుంచి 4.0 లభిస్తుంది. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వచ్చి మాత్రం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ బాక్స్ వచ్చి మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే యూఐ గురించి వస్తే మాత్రం రియల్‌మీ యూఐ వచ్చి మాత్రం 6.0తో లభిస్తుంది రియల్‌మీ యూఐ వచ్చి మాత్రం. వీటి అప్డేట్స్ పరంగా చూసుకున్నా మనకు 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. అప్డేట్స్ పరంగా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే రియల్‌మీ చూసుకుంటే మాత్రం ఇందులో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే డాల్బీ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లభిస్తాయి. అలాగే మనకు లౌడ్ స్పీకర్ కూడా లభిస్తుంది. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ సెన్సార్ లభిస్తుంది. ఐపీ రేటింగ్ పరంగా మనకి IP68 విత్ 16 రేటింగ్ కూడా లభిస్తుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ ఏదైతే ఉందో మనకి 12 జీబీ ర్యామ్ అలాగే మనకి 6 వేరియంట్ వచ్చి దీని ప్రైస్ ఎంత లేదన్నా ఒక 35 నుంచి 45,000లో లభించే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్‌గా చూసుకుంటే మాత్రం ఎంత లేదన్నా ఒక 40,000లో లభించే అవకాశం ఉంది. ఇదైతే మనకి ఫుల్ క్లారిటీ అయితే లేదు. మనకి రీసెంట్‌గా చిన్న చిన్న లీకేజ్ పరంగా చూసుకున్న మాత్రం 40,000లో బేస్ మోడల్ లాంచ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ 40,000లో దీన్ని తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని అడిగితే మాత్రం ఎవరైతే బెస్ట్ గేమింగ్‌లో మనకి డిస్‌ప్లే కొంచెం బెటర్‌గా ఉండాలి. అలాగే కెమెరాస్ కూడా కొంచెం లుక్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉండాలి. కెమెరాస్ కూడా క్వాలిటీ కూడా కొంచెం బెటర్‌గా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఇది చాలా యూజ్‌ఫుల్‌గా అవుతది. ఎవరికైతే బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకున్నా కూడా మనకి దీన్నైతే తప్పకుండా లుక్ అయితే ఇయ్యండి. మీకు అన్ని ఫీచర్స్ అయితే ఇందులో లభిస్తాయి కాబట్టి ఆ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ బ్యాటరీ బ్యాకప్, బెస్ట్ గేమింగ్ విత్ మనకి మల్టీటాస్కింగ్ చేసుకున్నా కూడా మనకి ఎక్కడ ఇబ్బంది కాకుండా అలాగే కెమెరాస్ కూడా కొంచెం క్వాలిటీస్ కెమెరాస్, డిస్‌ప్లే కూడా కొంచెం బెటర్ డిస్‌ప్లే కావాలనుకున్న వాళ్ళైతే దీన్నైతే తప్పకుండా లుక్ అయితే ఇయ్యండి. మీకైతే 100% నచ్చుద్దని అనుకుంటున్నాను. కాకపోతే ప్రైస్ అనేది చూసుకుంటే మాత్రం ఒక 40 నుంచి 45,000 లోపు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రైస్ దగ్గర మీరు కొంచెం కాంప్రమైజ్ అయితే మాత్రం చాలా బెటర్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రైస్ రేంజ్‌లో ఈ మొబైల్ హిట్ అవుతుందా? కాదా? అనేది ఒకసారి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం 40,000 లోపు 40,000 లోపు మనకి ప్రైస్ అనేది పెడితే మాత్రం చాలా బెటర్‌గా హిట్ అయ్యే అవకాశం ఉంది. 45,000 క్రాస్ చేస్తే మాత్రం కొంచెం డ్రాప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నన్ను అడిగితే మాత్రం నాకైతే తెలిసిన ప్రైస్ చూసుకొని మాత్రం 40,000-45,000లో ప్రైస్ లాంచ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ గురించి చిన్న క్లారిటీ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. క్లారిటీ ఇస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ ఇన్ తెలుగు నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ ఇన్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయంలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.